ఆపరేషన్ సింధూర్‌లో యూజ్ చేసిన వెపనరీ సిస్టాన్ని ఒకసారి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. ఇండియన్ ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ వెపన్స్‌ని చాలా బయట వాళ్ళకి చాలా తక్కువగా గూడా తెలిసివి. ఒక డిఫెన్స్ పర్సనల్స్‌కి తప్ప ఈ వెపన్స్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌కి కూడా చాలా తక్కువగా తెలుసు. సో, స్కాల్ప్ మిసైల్ ఒకటి తెలుసేమో గానీ, కొత్త వెపన్స్‌ని బయటికి తీశారిప్పుడు. సో, ఇదొక విచిత్రమైందనమాట. దాంట్లో ఒకటి హ్యామర్ అనే ఒక మిసైల్. సో, ఇదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌తో భాగంగా ఈ మిసైల్ రాఫెల్‌లో ఫిట్ అవుతుందండి. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ గానీ, రాఫెల్ గానీ ఇవి మనం ఫ్రాన్స్ నుంచి పర్చేజ్ చేసామనమాట. సో, ఫ్రాన్స్ వెపన్‌తోనే ఇప్పుడు ఎక్కువగా ఈ ఆపరేషన్ సింధూర్‌ని చేశామని చెప్పుకోవచ్చు. అటు రాఫెల్ ఫైటర్ జెట్స్ గానీ, స్కాల్ప్ మిసైల్ గానీ, హ్యామర్ మిసైల్ గానీ. ఈ హ్యామర్ మిసైల్ కూడా చూస్తే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. అంటే మీకు ఎయిర్‌క్రాఫ్ట్ ఇలా వెళ్తుంటే ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ట్రైక్ చేయొచ్చు. ఈ స్ట్రైక్ చేసిన ఈ హ్యామర్ మిసైల్ అప్రాక్సిమేట్‌గా 70 కిలోమీటర్ వరకు కూడా వెళ్ళగలుగుతుందనమాట రాకెట్ బూస్టర్‌తో. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ హ్యామర్ మిసైల్‌లో వెళ్తూ ఉన్నప్పుడు నీకు గైడ్ చేసి వదిలేస్తే తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకొని స్ట్రైక్ చేస్తుంది. ఆ ఇమేజ్‌ని టార్గెట్ చేసి. అంటే లొకేషన్ యొక్క ఇమేజ్‌ని కూడా క్యాప్చర్ చేసి వదిలేస్తే ఎగ్జాక్ట్‌గా ప్రిసైజ్ స్ట్రైక్ చేస్తుందనమాట. అది హ్యామర్ మిసైల్ యొక్క గొప్పతనం. దీన్ని ఆర్మమెంట్ ఎయిర్సాల్ మాడ్యులరైన్ అంటారు. ఏఏఎస్ఎం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని యాక్చువల్‌గా హ్యామర్ అంటారు. హ్యామర్ అంటే హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం అనమాట. ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ గ్లైడ్ బాంబ్ ఇది. ఎగ్జాక్ట్ టార్గెట్‌ని రీచ్ అవ్వగలుగుతుంది. దీన్ని మల్టిపుల్ వార్ హెడ్స్‌ని దీంట్లో మోసుకెళ్ళొచ్చు. 125 కేజీ నుంచి 250 కేజీ, 500 కేజీ, 1000 కేజీ వార్ హెడ్స్‌ని కూడా దీంట్లో మనం క్యారీ చేయొచ్చు. గైడెన్స్ చూస్తే జీపీఎస్ అండ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. లాంచ్ ప్లాట్‌ఫామ్స్ వచ్చేసి ముఖ్యంగా రాఫెల్ అండ్ మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్‌లో దీన్ని ఉపయోగించొచ్చు. నాకు తెలిసి రాఫెల్ ఫైటర్ జెట్ మన ఇండియా భూభాగంలో ఉండి ఎల్ఓసికి యువతలైపే ఉండి దీన్ని స్ట్రైక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ మిసైల్ వరకు వెళ్ళి లాంచ్ చేసి ఉండొచ్చు. ఆపరేషన్‌ని కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఎల్ఓసి దాటకోకుండానే మన వాళ్ళు ఈ ఆపరేషన్‌ని డీప్ పాకిస్తాన్‌లో కూడా స్ట్రైక్ చేయగలిగారు. సో, ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఇది ఫ్రాన్స్ యూజ్ చేస్తుంది, ఇండియా యూజ్ చేస్తుంది. సో, హ్యామర్ మిసైల్ అనేది. సో, ఈ హ్యామర్ మిసైల్ అనేది చెప్పుకోదగినటువంటి ఒక ఇంపార్టెంట్ వెపనరీ సిస్టమ్‌గా ఈ ఈ ఆపరేషన్ తర్వాత బయటకొచ్చిందని చెప్పుకోవచ్చు.